ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు, ఎవరిని ఉద్దేశించినవి కావు. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. తాగడం, పీల్చడం మానేయండి, బాగుపడతారు. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. ఓం నమః శివాయ. మీరేంటయ్యా ఆయనకి నమస్కారం చేస్తున్నారు? తప్పు. మీకు ఆయనలో సాధువు మాత్రమే కనిపిస్తున్నాడు. నాకు తత్వం తెలిసిన సాధువు కనిపిస్తున్నాడు. ఏమో అయ్యా, మీరు ఎప్పుడు విచిత్రంగా మాట్లాడుతుంటారు. సరే, టైం తక్కువ ఉంది మనకి. గౌరీ పరమేశ్వర కళ్యాణం దగ్గరలో ఉంది, ఏర్పాట్లు చూడండి. నిలవదు, ఈ స్నేహం కలకాలం నిలవదు. అంతా నాశనం, సర్వం భస్వం. నాయుడు గారు ఈ మధ్య పనులేం అవ్వట్లేదురా. ఎత్తారులేరా. ఇక్కడున్నారా? రే శివ, రే శంకర్, ఒక చొక్కాయిరా. మీరిద్దరు ఇప్పుడు ఇలా కలిసి ఉండాలిరా. రే మదిగాడు వస్తున్నాడు రా. రారా మది, ఇంత ఆలస్యం ఏంట్రా? కూర్చో. ఒరే శివ, ఎంతమందితో కలిసి తిరిగినా, ఎంతమందితో పని చేసినా, నీతో కలిసి పని చేస్తే వచ్చే కిక్కే వేర్రా. రే ముసలాడ్రా. అదొల్లారా మీరు బాగుపడరా? నేను అందరూ పోతారా? ముసలాడు తిడుతున్నాడ్రా. బాగలే. నాయుడు గారు ఫోన్ చేస్తున్నారా? ఎత్తు, విషయం అడుగు, పోదాం. చేతులు బాగా దృఢపడుతున్నాయి.
ఏరా ఎక్కడున్నారా? చెట్టు కింద అడిగారు, చెప్పండి. చిన్న పని చేయాలరా మీరు. నాయుడు గారు, మాకు ఇచ్చే పని చిన్నదైనా మాకు ముట్టేది ఎప్పుడు పెద్ద మొత్తంగా అడిగారు. చెప్పండి ఏం చేయాలో చిటికలో చేస్తాం. ఆ ఇలేకరి ఆ దారిలోనే బండి మీద వస్తాడరా, అక్కడ ఎట్టాలి స్పాట్. రేయ్, అక్కడే కాపు కాసి నాయుడు గారు చెప్పినట్టు ఆ విలేకరు కదా ముగించేయాలరా. రే మావా, ఈసారి నాయుడు గారి దగ్గర నుంచి పెద్ద మొత్తమే ముడుతుందిరా. పదమావా, పని మొదలెడద్దాం. నాయుడు గారు, మీరు చెప్పినట్టే ఆ విలేకరిని వేస్తాం. ఏరా, నాయుడు గారి మాటలకి ఎదురేలంటే పోటుగాడురా నువ్వు. రేయ్ మూర్ఖులారా, నాయుడు గారి సంగతి మీకు తెలియదురా. ఇప్పుడు నన్ను మీరు ఏదైనా చేస్తారు, కానీ ఏదో ఒక రోజు మీ వరకు వస్తే మీకు తెలుస్తుంది. కొత్త మేము చూసుకుంటాం కానీ ముందు నీ సంగతి చూస్తారా. వీడితో ఇంకా మాట్లాడరా, ముందు పనికైనండి. అసలు ఇంగ్లీష్ మంచి చాలా రోజులు అవుతుంది. పాదర్రా. రేయ్, కత్తవరా. చూడండి. ఓయ్, ఊరిమే పెత్తనాలు అయ్యా, ఒకసారి లోపలికి రండి, మీతో మాట్లాడాలి. ఇదిగో, నిన్నే వినిపిస్తుందా? వినిపించలేనట్టు నటిస్తున్నావా? నన్నే రమ్మంటావా బయటికి? దీనమ్మ జీవితం. ఊరంతా కంట్రోల్లో పెట్టాను కానీ దీన్ని మాత్రం కంట్రోల్లో పెట్టలేకపోయాను. నా చేతలకి ఊరంతా భయపడుతుంటే దీని నోటికి మాత్రం నేను భయపడుతున్నాను. నువ్వు రావద్దులే బాబు, నేనే వస్తాను లోపలికి. మా తమ్ముడికి ఏదో సెట్ చేస్తానన్నావు కదా, ఎంతవరకు వచ్చిందా పని? ఒసేయ్, మీ తమ్ముడికి బాగా తిమ్మిరెక్కువే. వాడికి తగ్గ పని దొరికాక నేనే పెట్టేస్తా. అక్క చూసావా బావేమంటున్నాడో? చూశానురా తమ్ముడు, మీ బావ తిమ్మిరి నేను కట్టిస్తానుగా, నీకెందుకురా? అవునే అక్క, నువ్వు ఉన్నావనే చేతులు కట్టుకొని ఉన్నాను. బావ పనులనేని ఆ శివగాడికి శంకర్ గాడికే చెప్తూ ఉంటాడు. ఆ చెప్పేదేదో నాకే చెప్తే నేనే చేసి పెడతానుగా. నీకు ఇస్తే నాకించేస్తావనేరా వాళ్ళకి చెప్తున్నాను. ఇదిగో చూడక్క, బావ మరీ నన్ను సీపుగా తీసేస్తున్నాడు. నా సంగతి నీకు తెలియదు బావు. సాలేరా, ముందెళ్ళి ఆ పంప్ సెట్ కూడా ఏదో రిపేర్ ఉందట చేయించు.
పంప్ సెట్టా? అలాగైతే ఇప్పుడే వెళ్తాను. అక్కడే ఉంటుంది మన ఫిగర్. మరి అది ఎన్నాళ్ళు రే చిన్న చిన్న పనులు చేస్తాం. నాయుడు గారిని ఏదో పెద్ద పని అడిగి సెట్ అయిపోవాలరా. అవునరా శివ, నీకున్న టాలెంట్కి నాయుడు గారిని మించిపోతావు. అంతే అంటావు అది? అంతేరా, నువ్వు చెయ్యరా, నీ వెనక నేను ఉంటాను కదా. ఏట్రా శంకర్, కొత్తగా గుళ్ళోకి వచ్చి దండలు ఎట్టేస్తున్నావు? ఏట్రా విషయం? విషయం లేదురా, ఈరోజు నా పుట్టినరోజు కదా, అమ్మ గుడికి వెళ్తే అన్నం పెట్టుకుని రమ్మంది. కానీ నా దేవుడి మీద నమ్మకం లేదే. అంతేరా, ఆ దేవుడికి మన మీద దయలేదు. ఎప్పుడు ఇయ్యే బతుకులు మారవరా. ఒరే మది, నాయుడు గారితో మాట్లాడి అందరం సెట్ అయ్యే మార్గం వెతకాలరా. నువ్వు ఉన్నావు కదరా, అదే నా ధైర్యం. నీ వెనక నేను ఉంటాను రా. నాకు తెలుసురా, నేను చూసుకుంటా పదా. శనబాబు, శనబాబు! ఓరిడి అమ్మ, ఈడేడు ఈ టైంలో ఇటు వస్తున్నాడు. ఓరే, నువ్వు అక్కడ ఆగరా బాబు. అలాగే బాబు, నేను ఆ దరిద్రం చూడలేను కానీ మీరే రండి. యారా గుణపం, ఎలా వచ్చో? మీకు మీ బావ బొక్కెట్టెలా ఉన్నాడు బాబు. ఏంట్రా, ముందు విషయం చెప్పు. ఈ లెక్కల్లో బొక్కలు కనబడిపోతే చాలా అయ్యగారికి. నమస్కారం నాయుడు గారు, మీతో కొంచెం మాట్లాడాలి నాయుడు గారు. ఏంట్రా విషయం? ఒక్కడవే ఎలా వచ్చావు? ఆ శివగాడేడ్రా? ఆడేదో పని మీద పట్నం పోయాడు బాబు. ఏంట్రా, ఏదైనా సమస్య? అవును నాయుడు గారు, సమస్య. ఇన్నాళ్ళ నుంచి మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం. మీరు ఏది చెప్తే అది చేసాం. మాకు మీరు ఏదో చెయ్యాలిగా నాయుడు గారు. ఏం చేయాలరా చెప్పు, తప్పకుండా చేద్దాం. అదే నాయుడు గారు, ఇంగ్లీష్ మనీ సప్ వస్తుందంట కదా, అది మాకు కొంచెం ఇప్పిస్తే మేము అందరం ఎలాగోలా బ్రతికేస్తాం నాయుడు గారు. ఏంట్రా, ఇంగ్లీష్ మందు సాపా? అలాగే కానీ ఇక పో. అరే బాబు, ఆ శివగాడికో శంకరగాడికో మందు కొట్టి అప్పచెప్పేటట్టున్నారు మీ బావ. రాయ్, ఏంట్రా నువ్వు అనేది? మీది మట్టిబొర బాబు, అర్థం కావట్లే. ఆ విలేకరిని వేస్తారానో లేక మీ బావ మాట వింటున్నారానో కృతజ్ఞతగా ఆ మందు కొట్టు వాళ్ళిద్దరికి అప్పచెప్పేటట్టున్నారు మీ బావ. మీరు వినలేదా? ఇక దుకాణం లేకపోతే మీరు దుకాణం సర్దియాలి బాబు. రాయ్, మీ ఇద్దరి కథలకి నేను ముగింపు పలుకుతాను రా. రే, రాత్రికి రాజభవన్లో రికార్డెన్స్ ఉందండి, వెళ్దామా? రే, రికార్డెన్స్ ఇప్పుడు మిస్ అయ్యారు మనం. రే, ఖచ్చితంగా వెళ్దాంరా, చూసి చాలా రోజులైంది. అరే శంకర్, నాయుడు గారు నేను ఎందుకు అర్జెంటుగా పిలుస్తున్నారా? నీకేదో శుభవార్త చెప్పాలంట. పద వస్తున్నా. చూసావా శివ, ఇన్నాళ్ళు మనతో ఉండి మనతో కలిసి తిరిగి నాయుడు గారు పిలవగానే వెళ్ళిపోతున్నాడు. ఫోన్లేరా, ఆడితే పని కూడా ఉంటుంది. నాయుడు గారు పిలుచుంటారు. నువ్వు గవ్వేరా. తిరిగింది శివ, కథ మలుపు తిరిగింది. నువ్వే శివ, ఆడించేది ఓడించేది అంతా మాయ, జగన్మాయ. ఓం నమ శివాయ. నాకేం తెలియదు అనుకుంటున్నావా ఏమో? మా తమ్ముడు చేసిన అన్యాయం
ఆ ఎదవులకి ఆ మందు సబ్బును కట్టబెడతావా? నా తమ్ముడికి ఇవ్వాల్సిన కొట్టు ఆలకిస్తావా? ఇదిగో నాకేం నచ్చలేదయ్యా నువ్వు చేసిన పని. ఒసేయ్, నీకు చెప్పినా అర్థం కాదు కానీ నువ్వు నోరు మొయ్యి. అలాగేనయ్యా, నా నోరైతే ముగిస్తావు. ఆ ఎదవులకి పగ్గాలిస్తే నెత్తెక్కి కూర్చుంటారు. అంతేలే అక్క, నేనంటే ఎప్పుడూ బావ కలిసే. నువ్వు ఉన్నావనే ఆగాను, లేదంటే ఆ ఎదవలంతూ ఎప్పుడో చూసేవాడిని. నువ్వు బాధపడకురా, నీకు నేనున్నాను. అబ్బా, మీ గోల ఆపండి. ఆ శంకర్ గాడు వస్తున్నాడు, మీ తమ్ముడు సంగతి తర్వాత చెప్తాను. నాయుడు గారు, నిజంగా మీరు దేవుడండి బాబు. నేను అడిగిన వెంటనే ఆ మందు కొట్టు కాంట్రాక్ట్ ఇప్పించారు. నిజంగా మీరు గొప్పోళ్ళండి బాబు. అవునరా, నేను గొప్పోడినే. ఈ షాపుతో నువ్వు కూడా గొప్పోడు అయిపోతావు. అయ్యా, అంతా మీ ఆశీర్వాదం అండి. అరే గుణపం, అయ్యా. శంకర్ గారు షాప్ పట్టుకెళ్ళిపోయాడు కదా, అవునయ్యా. మా బావ ఫీలింగ్ ఏంటంటావు? కక్కలేడు మింగలేడు, అలా ఉంది నాయుడు గారి పరిస్థితి. మా బావ పక్క ఎన్నాళ్ళు పనిచేసినందుకు మా బావ ఫీలింగ్ భలే చెప్పావురా. ఏదో మీ అభిమానం అయ్యా. రాయ్, శివగాడికి శంకర్ గాడికి మధ్య పొగబెట్టాలరా, అగ్గిపెట్టి నువ్వే రోయ్. అర్థమైందయ్యా, కానీ నన్ను వెలిగించేది మాత్రం మీరే కదయ్యా. సరే, అర్థమైంది కదా, వెళ్ళి పొగెట్టాయి. ఏరా శివా, గడ్డి పీకుతున్నారా? పీక్కండి. రే గుణపం, నీకు దిగుద్దురే. నాకు దింపించాలి కానీ ముందు మీకు దిగింది పీక్కొండ్రా. ఏంటి గుణపం ఎక్కువ చేస్తున్నట్టున్నావు? ఎక్కువేమన్నారా శివ, నిజమే చెప్పా. ఆ శంకర్ గారు నీకన్నా తెలివైనడురా. మీ అందరికీ బొక్క పెట్టి ఆ చక్క ప్యాన్ కింద వ్యాపారం చేసుకుంటున్నాడు. మీరేమి ఇక్కడ ఎండలో గడ్డి పీక్కుంటున్నారు. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందిరా. ఎన్నాళ్ళు పని చేస్తున్నాను కానీ నాయుడిగా తెలివితేటలు నాకే రాలేదు. కానీ మీ శంకర్ గారి తోపురా. అబ్బే, అంతకన్నా ఎక్కువ. మీరు గడ్డి పీక్కుండ్రా. రే చూసావురా శివ, ఆఖరికి ఈడికి కూడా లోకైపోరా శంకర్ గడి వల్ల. ఆడి ఎదుగుదల కోసం మన అందరినీ మర్చిపోయాడు. ఏదైనా చెప్పు చేసేవాడ్రా, ఆఖడికి వచ్చుకెళ్ళినా చెప్పి వెళ్ళేవాడ్రా. అలాంటిది ఇంత పెద్ద విషయం దాచాడ్రా. అంతేరా శివ, డబ్బు ఎవరినైనా మార్చేస్తుంది. సరే వదిలే, పని చూడరా. చూడరా శివ, ఆ శంకర్ గడు మనల్ని చూసినా చూడనట్టు నటిస్తున్నాడు. ఆడికే చిన్నోడివే చూడమండు. ఆడి షాప్ వచ్చిన కంచి కొళ్ళు ఎత్తికెక్కే పదా. ఏరా శివ, ఒంటరిగా కూర్చున్నావు, మిగతా వాళ్ళు ఎక్కడరా? ఇలాగే ఎవరి పనులలో బిజీగా ఉన్నారా బాబు. నొక్కనే నేర్పాపను కదా, ఒంటరిగా మిగిలాను. అదేంట్రా అలాగంటావు? మన షాప్ దగ్గర కూర్చోవచ్చు కదా. నేనేమైనా వద్దంటానా? ఎందుకు బాబు, నువ్వు వెళ్ళు, అసలే నీ టైం అవుతుంది. సరేరా, నిజంగానే షాప్ తీసే టైం అయింది. మీతో మాట్లాడి తేలదుగానే నేను వెళ్తా. రాజుకుంది శివ, మంట రాజుకుంది, అంతా నీ లీల. భస్మోద్ధూళిత విగ్రహయ ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర.
అక్క అక్క అబ్బబ్బా ఆగరా, ఉండరా, కళ్ళు తిరుగుతున్నాయి. ఏంట్రా నీ గోల? వాళ్ళ కాదే అక్క, ఆ శివగాడికి శంకర్ గాడికి గొడవ పెట్టేశా. ఇక చూడు నీ తమ్ముడు కింగ్ ఈ ఊరికి. అవునా, మంచి పని చేసావురా. మీ బావ వల్ల అవ్వలేంది నీ వల్ల అయ్యిందిరా నా బంగారం. చూడండి, అది మా తమ్ముడు అంటే. ఇదిగో బావోయ్, ఈసారి నువ్వు నన్ను ఖచ్చితంగా పొగుడుతావు, చూస్తా ఉండు. రే శంకర్, నువ్వు పచ్చి మోసగాడివిరా. నిన్ను నమ్మి ఇన్నాళ్ళు వెనక తిరిగి ఎరుపులేయంరా మేము. చెత్తనా కొడక, మమ్మల్ని మోసం చేస్తే చేసావు కానీ శివగాడు ఎంత నమ్మాడురా నిన్ను. ఆడినెలా మోసం చేయాలనిపించిందిరా నీకు? ఎరా మంది ఎక్కువై తిక్కగా మాట్లాడుతున్నావా? ఎవరికరా మంది ఎక్కువైంది? నీకు డబ్బు పిచ్చి పట్టింది. రే నీ అబ్బా, ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావేట్రా? నన్నే కొడతావురా? అది నిన్ను త్వరగా శివగడికి చెప్పాలరా యాదిగని కొడుతున్న విషయం. ఏరా, ఏమైంది అంత కంగారు వచ్చావు? ఏంటో నువ్వు అంటుంది? నా కల్లారు చూసాను రా, మన యాదిగడిని ఆ శంకరగడు ఆ చెరువు దగ్గర కొడుతున్నాడు రా. అవునా? ఆ శంకరగడిని నువ్వు వెళ్ళొద్దన్యా. ఆ శంకరాన్ని నువ్వు గొడవలు ఆడుకోకండి అన్యా. ఈ గొడవలో మనకు వద్దన్యా. నేను బాగా చదువుకొని పైకి వచ్చి నేను చూసుకుంటాను. వెళ్ళొద్దన్యా. లేదమ్మా, వెళ్ళి వచ్చేస్తాను, నువ్వు పడుకో. యాదగిరి దగ్గర కొడుతున్నావు నువ్వు? ముందు వాడారు నన్ను అన్నాడు. అంటే చంపేస్తావరా? అయితే నేను కూడా అంటాను రా, అన్నీ చంపేస్తావా? అది కాదురా శివ. రే ఆపరాని డ్రామాలో. ఎవడరా డ్రామాలు? నువ్వే ఏదో కుళ్ళతో గొడవ పడుతున్నావు. రే నాకు నీళ్ళ కుళ్ళు కుట్రలు తెలియరా? నువ్వేరా ఆ మంచి షాప్ కోసం ఎవరికి తెలియకుండా కుట్రను చేసింది. రే ఆ షాపును ఒక్కడి కోసం కాదు, మనందరి కోసం. అవునా? బాగా నేర్చావు రాజకీయం, నాయుడుగారితో నాయుడుగారిలాగా. రే నన్ను ఏమనంటాను, నాయుడుగారిని అన్నావో? అంటాను రా, నువ్వు ఎదవే. నేను ఎక్కడ నాయుడుగారు కూడా పెద్ద ఎదవా. ఏం పీకుతారా? ఏం పీకుతానా? నీ అంతే చూస్తాను. రే శివ, రే శివ, రే శివ, రే శివ, రే శివ, రే శివ, శివగాడిని చంపేశారా? శివగాడిని చంపేశారా శంకర్? రే నిన్ను, రే శంకర్, రే అది శంకర్ గాడు రా. రే అది శంకర్ గాడు కూడా చచ్చిపోయాడు రా. రే అది
ఎంత పని చేసాం రా. శివగాడిని శంకర్ గాడిని మన చేతులతో మనమే చంపేశాం. ఎంతో చక్కగా ఉండేవాళ్ళం రా మనం. ఎవరో చెప్పిన మాటలు విని ఏదో పనులన్నీ చేసి మనం వీళ్ళిద్దరిని కోల్పోయాం రా. రే శివ, రే శంకర్, రే లేవండ్రా, రే ఇంటికి వెళ్ళిపోదాం రా. ఎప్పట్లా కలిసి ఉందాంరా మనందరమే. ఆట కదరా శివ, ఆట కదా కేశవ, నీ లీలా వినోదం మా హృదయ విలాపం. ఆట కదరా శివ, ఆట కథ కేశవ, హర హర మహాదేవ శంభో శంకర. కర్మానుసారే విపరీత బుద్ధి. పుట్టుకతో ఎవరు చెడ్డవారు కాదు, పుట్టుకతో ఎవరు మంచివారు కాదు. మన ఈ కథలో శివశంకర్ కర్మను అనుసరించి వెళ్ళిపోయారు. వారు చనిపోలేదు, మరో జన్మలో పుడతారేమో. మళ్ళీ అప్పుడు బుద్ధి మారకపోతే